ఇకైతే టీటీడీలో ఆశీర్వచనాల అనంతరం బహుకరించే వస్త్రాల విషయంలో చాలా అవినీతి జరిగిందన్నారు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ. పర్చేస్ కమిటీ సభ్యుడిగా తానే ఆ తేడాను గమనించానన్నారు. దాన్ని తానే బయటకు తీశానన్నారు. కొండపైన 1334 కొన్న శాలువాను కింద షాపులలో అడిగితే 600కే అదే క్వాలిటీ తీస్తున్నారని చెప్పారు. అందుకే వెంటనే పర్చేస్ ఆపేసి బోర్డు సమావేశంలో చర్చించి ధరపై నిర్ణయం తీసుకుంటామంటున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి మణికుమార్ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పట్టు వస్త్రాల నకిలీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి విజిలెన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా ప్రభుత్వ ఆదేశాలే తర్వాయిగా కూడా చెప్తున్నారు. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదు సార్, ఎట్లా చూస్తారు సార్ తిరుపతి దేవస్థానానికి సంబంధించి వరుసగా ఇట్లాంటి వివాదాలన్నీ వస్తున్నాయి. తాజాగా ఈ పట్టు వస్త్రాలకు సంబంధించిన వ్యవహారం ఏం చెప్తారు? ఇది వరుసగా వివాదాలు రావడం కాదు, గతంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఇవాళ మేము బయటకు తీస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడటం అంటే ఉంది, పట్టు ఏదైతే ఆశీర్వచనానికి వేసేటటువంటి వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాల్లో మాత్రం చాలా మోసం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను పర్చేస్ కమిటీ మెంబర్ని, అందులో దాన్ని నేనే బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ 1334 రూపాయలకి కొంటున్నటువంటి పరిస్థితి ఉంది టెండర్లో. అది సేమ్ క్వాలిటీనే మనం కిందకి వెళ్ళి రిటైల్ షాపులో అడిగితే 600 రూపాయలు చెప్పారు నాకే. దాని మీద నేనే బోర్డులో కంప్లైంట్ చేయడం, దాని మీద విచారణ జరిపించడం, వాస్తవాలు జరగడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా నేను రిప్రజెంట్ చేశాను. ఏదైతే మాకు ఒక మంచి ఆఫీసర్ని, పర్చేజ్ ఆఫీసర్ని ఇవ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి దీన్ని మనం అరికట్టాలి అనుకుంటే ముందు అధికారులను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసాను. వాస్తవానికి 10-15 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఎట్లా కనిపెట్టారు మీరు ఇది నకిలీ అని చెప్పింది? నకిలీ కాదు, ఇక్కడ వేసే వస్తువు ఏదైనా అది వస్త్రమే. అయితే దాన్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నారు వాళ్ళు. వాల్యూ 600 ఉంటే, రిటైల్లోనే 600 ఉంటే, అది హోల్సేల్లో 1334 రూపాయలు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది కనిపెట్టడం అంటే ఇప్పుడు నాకే వేస్తారు కదా, నేను వెళ్ళినప్పుడు అక్కడ 3000 కట్టినట్టు కల్లా వేస్తున్నారు. అది వేసిన దాన్ని చూసినట్టయితే ఈ రేట్ ఎక్కువలా ఉందేంటని చెప్పేసి మనం కూడా ఇక్కడ బయట కొంటుంటాం. ఎందుకంటే ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి సాల్వాలు వేయడానికి ఆ కొన్నప్పుడు రేటుకి దీనికి డిఫరెన్స్ కనపడుతుంది. క్వాలిటీ చూస్తే సేమ్ క్వాలిటీ. ఆ క్వాలిటీని క్వాలిటీని చూసి అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చి దాన్ని మేము ఎంక్వైరీ చేసాం. ఒక రకంగా కాదు, నేసీ వాళ్ళ దగ్గర నుంచి, దీన్ని తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, రిటైల్ షాపుల దగ్గర నుంచి, హోల్సేల్ షాపుల దగ్గర నుంచి, ఆ తిరుపతి కొండ కిందకు వచ్చి తిరుపతిలోనే రిటైల్ షాపులో మేము దాన్ని చూస్తే ఆడు 600కి ఇస్తా అన్నాడు మాకు. సేమ్ క్వాలిటీ. ఈ క్వాలిటీని పట్టుకెళ్ళి ఆ క్వాలిటీని ఈ క్వాలిటీని దగ్గర పెట్టి చూస్తే సేమ్ క్వాలిటీ. దాన్ని నేసేటటువంటి వ్యక్తులను కూడా తీసుకుని వెళ్ళాను. ఎట్లా సార్ మరి ఇప్పుడు దీని మీద అంటే గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే ఇప్పటికీ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇవాళ మేము పర్చేజ్ ఆపేసి దాన్ని మళ్ళీ రేపొద్దున ఖచ్చితంగా రేపు బోర్డులో నిర్ణయం తీసుకోబోతున్నాం. నిర్ణయం తీసుకుని ఇది పర్చేజ్ కమిటీ మీటింగ్ కూడా 14వ తారీఖున ఉంది. పర్చేజ్ కమిటీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకుని ఏదైతే 600 రూపాయలకి ఇచ్చేటటువంటి ఇది ఉందో అవసరం కూడా 600 రూపాయలకి పర్చేజ్ చేస్తాం తప్పించి దాన్ని ఎక్స్ట్రా దేవుడి సొమ్ముని పెట్టేసి మన ఇష్టమైనట్టు వాడుకోవడానికి అది భగవంతుడి సొమ్ము, మళ్ళీ ఒక పరకామణి కాకూడదు. అంటే నిజంగా మీరు చెప్పినట్టు అంటే పరకామణికి సంబంధించి దేశవ్యాప్తంగా అది చర్చ అవుతున్న అంశం. దాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అది ఒక చిన్న విషయంగా తెలిసింది. అతనికి చిన్నదే కదా, ఎందుకంటే వేల కోట్ల రూపాయలు దోసేసినటువంటి ఆర్థిక దోపిడీగాడు. అటువంటి ఆర్థిక దోషి పరకామణి అంటే చిన్నదాని కింద అంతది అతనికి. అంటే మీరు ఇందాక కూడా మాట్లాడినప్పుడు ఆ జగన్ కూడా దీనికి లింకులు ఉన్నాయి, దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నిజంగా ఉన్నాయంటారా? నా అనుమానం అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలతోటే అక్కడ జరిగేటటువంటి పరిస్థితి జరిగింది గత 5 సంవత్సరాలు కూడా. అందులో ఒక జగనే కాదు, సుబ్బారెడ్డే కాదు,
కరుణాకర్ రెడ్డి కాదు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే మీకు దానికి ఉదాహరణ ఒకటే. కరుణాకర్ రెడ్డి ఆయన రవి రవి అతని పేరు ఏంటి, సతీష్ చనిపోయినటువంటి తెల్లవారకుండానే ప్రెస్ మీట్ పెట్టేసి ఇది ఎవరో చేసిన హత్య కాదు ఆత్మహత్య రకరకాలుగా మాట్లాడాల్సినటువంటి పని లేదు, అంత తొందరపడిపోవాల్సినటువంటి పని లేదు. ఇందులో వీళ్ళకి సంబంధం లేకపోతే ఖచ్చితంగా పరకామణిలో జరిగినటువంటి ఆ దొంగతనం అనే దాన్ని మనం బయటికి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అదొక పెద్ద చిన్న తగు, దాని గురించి పెద్ద ఇదేంటి ఇది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నది కొన్ని కోట్ల మంది హిందూ మతస్థుల యొక్క మనోభావాలను దెబ్బతీసే స్టేట్మెంట్ అని నేను అంటాను దాన్ని. ఎందుకంటే ఎంతో భక్తిభావాలతో భగవంతుడికి అక్కడ సమర్పించుకుంటారు భక్తులు వెళ్ళి. ఆ సమర్పించుకున్న దాన్ని ఒక దొంగతనం చేస్తే ప్రతి ఒక్కడు అరే నా డబ్బు దొంగతనం చేసాడు ఇదే విధానంతో ఉంటాడు. మరి అటువంటి దానిని చిన్నదాని కింద అతను మాట్లాడాడు అంటే ఖచ్చితంగా అందులో వాళ్ళందరికీ సంబంధం ఉంది కాబట్టి దాన్ని ఏదో డైవర్ట్ ఆఫ్ ఇష్యూ కింద చేయాలనే ఆలోచనతో చేసినట్టుగానే నేను భావిస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, అంటే మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇష్యూలన్నీ కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి, లడ్డు వివాదం కావచ్చు, లేదంటే పరకామణి, ఇప్పుడు పట్టు వస్త్రాలకు సంబంధించి అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న అంశాలుగా ఇవి చెప్పాలి. అంటే భక్తులకి ఏం చెప్తారు, అంటే ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటాయి? ప్రభుత్వం కానీ తిరుపతి దేవస్థానం బోర్డు కానీ ఒకటే ఆలోచనతో ఉన్నాం మేము. తిరుపతిలో జరిగేటటువంటి గతంలో జరిగినటువంటి అవకతవకలన్నిటినీ కూడా ప్రక్షాళన చేయాలి. ఒక శుద్ధితో కూడినటువంటి విధానంలో హిందుత్వాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో అక్కడ పరిపాలన సాగించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే ఉంది, మా బోర్డు కూడా అదే ఆలోచన చేస్తుంది. మా చైర్మన్ అయితే చాలా త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉన్నాడు దాని మీద. మేము అంత 24 గంటలు మార్పు తీసుకురావడం కోసం, దాన్ని భద్రతగా పరిరక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరకామణి విషయం కావచ్చు, లేదంటే లడ్డు వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా, ఎక్కడా కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఈ విషయాలన్నింటి కూడా పూర్తిగా వీటిలో ఉన్నట్టు నిజాలను తెలిసి దోషుల మీద చర్యలు తీసుకుంటుకోవడం ప్రభుత్వం అని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. వల్లితో మనీ, బిగ్ టీవీ.